హాయ్ నందు గారు, హౌ యూ? యా ఫైన్ అండి. 226 అని చెప్పి చక్కటి తెలుగు టైటిల్ పెట్టుకుని ఒక మంచి సినిమాతో వస్తున్నారు. ఆ టైటిల్తోనే అందరినీ ఇలా పడేశారనమాట. ఏంటి చాలా రోజుల తర్వాత 226 మళ్ళీ జంధ్యాల గారు. ఎస్ అండి, జంధ్యాల గారు ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్తో చేసిన మూవీ అండి ఇది. ఈ 226 పెట్టడానికి చాలా అంటే సబ్జెక్ట్ వెయిట్ని బట్టి పెట్టామండి. అంటే చాలామందికి ఈ 226 4 కదా 6 ఎందుకు అవుతుందని చాలామంది అనుకుంటుండొచ్చు. దానికి ఏంటంటే ఇద్దరు నిర్ణయం తీసుకుంటే 6 జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఓకే, అది 22 ఏళ్ళ కాలం టైం. అందుకని 226 పెట్టామండి. ఇద్దరు నిర్ణయం 6 జీవితం 22 ఏళ్ళ కాలం, అందుకని 226 అని పెట్టామండి. ఓకే, సో దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. ఓకే, టైటిల్ వెనక అంటే టైటిల్ ఏదో ఊరికే పెట్టేయలేదండి, అంటే ఏదో క్యాచీగా ఉంటుందని లేదు. సబ్జెక్ట్ వెయిట్ని బట్టి పెట్టామండి. ఓకే, అంటే ఫాదర్స్ అని అంటే ఇద్దరు ఫాదర్స్ నిర్ణయం తీసుకుంటే దాని మీద 6 జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ నిర్ణయం వెనుక మళ్ళీ దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటితే ఆ నిర్ణయం పనిచేది. ఓకే, అందుకని అలా పెట్టాము. ట్రైలర్లో చూస్తే కూడా ఒక సీన్ అంటే నరేష్ గారు మాట్లాడేది అబ్బాయి అంటే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం, ఆ ఎక్స్చేంజ్ చేసుకుని యూనో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే మీరు కథ రాసుకున్న, సో ఈజ్ దట్ ద ఫస్ట్ సీన్ బిగినింగ్? ఎస్. ఓకే, సినిమా ఓపెనింగ్ చేంజ్ చేసేసుకుంటారు. ఎందుకు చేంజ్ చేసేసుకుంటారు అనేది కథ. చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఎమోషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ డ్రామా ఏంటి, కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ లవ్ స్టోరీ అండి. ఓకే, అండ్ వల్గారిటీ లేకుండా, బూతులు లేకుండా, ఎక్స్పోజింగ్ లేకుండా, స్మోకింగ్ లేకుండా, డ్రింకింగ్ లేకుండా కంప్లీట్లీ. మళ్ళీ జంధ్యాల గారు బేసిక్గా పింగళ నాగేంద్రరావు గారు అంటే నాకు బాగా ఇష్టం రైటింగ్. ఆ రైటింగ్ జంధ్యాల గారి డైరెక్షన్ ఈరోజు ఇద్దరు మిక్స్ చేసి చేసిన సినిమా అనుకోండి. ఓకే, వాళ్ళిద్దరు మిక్స్ చేస్తే మేబీ నేను అనుకోవచ్చు. ఓకే, సో మీరు చాలా పెద్ద జంధ్యాల గారి ఫ్యాన్ అని. ఆయన వర్క్స్ ని, ఆయన సినిమాల్ని ఎక్కువ ఫాలో అవుతుంది. ఆయన రైటింగ్ ఇష్టం అండి నాకు. ఓకే, ఆయన ఎంత ఏ విషయాన్నైనా చాలా కూల్గా చెప్తాడు, చాలా కూల్గా డీల్ చేస్తాడు. ఎంత పెద్ద సమస్యనైనా చాలా కూల్గా డీల్ చేస్తాడు. అంటే ఆయన సినిమాలో విలువలు ఉంటాయి, విలువలు లేకుండా ఎక్కడ ఉండవు. అండ్ గాల్లో ఉండదు సినిమా, అంటే ఊహల్లో ఉండదు. మన పక్కింట్లోనో ఎదురింట్లోనో లేదా మనకు డైలీ కనిపించే ఒక క్యారెక్టర్ అలా ఉంటుంది తప్పితే ఊహల్లో ఉండదు. లైవ్లీగా మన మధ్య జరిగే ఒక కాన్సెప్ట్లా ఉంటుంది. ఇది కూడా ఒక పక్కింట్లోనో ఎదురింట్లోనో లేదా మన కాలనీలోనో లేదా మన పక్క ఊర్లోనో అలా జరుగుతుంటుంది తప్పితే ఇక్కడ ఊహల్లో అయితే ఉండదు. ఇప్పుడు ఊహించేసుకోండి, ఇక్కడ సాంగ్ ఎక్కడో వెళ్ళిపోతాం సాంగ్, అలాగే ఎక్కడో ఒక 100 మంది అలా కొట్టి అలా ఉండదు. లైవ్గా ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ అలా ఉంటుంది లైవ్ సినిమా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ ఫస్ట్ సినిమా. ఎస్, ఇంత మంచి స్క్రిప్ట్, దానిపైన మీ స్పీచ్ కూడా నేను చూసాను, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఒక స్క్రిప్ట్ గురించి చాలా మాట్లాడి దాని తర్వాత అందరినీ విష్ చేసి లైక్ ఎవరిని మర్చిపోకుండా. సో మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఈ సినిమాల వైపు రావడానికి? ఎందుకంటే నరేష్ గారు చెప్పడం కూడా మా అబ్బాయి, మా హిందూపూర్, మా అని చెప్తున్నారు. సో ఎక్కడి నుండి సినిమాల్లోకి వచ్చారు? అసలు రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ సినిమాల్లోకి రావాలని అయితే లేదండి. ఫస్ట్ ఓకే, మా ఫాదరు ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అనుకున్నాడు. అంటే మా నాన్నమ్మ ఏం చేసేదంటే తను బయటికి పంపించలేదు. ప్రేమ ఎక్కువ అవడం వల్ల తను బయటికి వెళ్తే ఒప్పుకునేది కాదు. అంటే ఒక రోజు లేకుండా బయట ఉంటే మా నాన్నమ్మ పక్కూరికి కూడా పంపించేది కాదు. మా ఫాదర్కి అది అర్థమైంది. ఇంత ప్రేమ పెంచుకోవడం వల్ల నేను ఇక్కడ ఉండిపోయాను, ఏమీ సాధించలేకపోయాను. అందుకని మా ఫాదర్, మేము ముగ్గురు పిల్లలు, నేను పెద్ద అబ్బాయిని, మా ముగ్గురిని కూర్చోబెట్టి ఒకరోజు చెప్పాడు, ఏదైనా బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి, ఏదైనా సాధించండి. ఒకవేళ మీ వల్ల ఏది కాలేదు అంటే ఎనికి రండి, ఉన్నది 1 ఎకరమో 2 ఎకరాలు అమ్మేసి హ్యాపీగా పెళ్లి చేస్తాను, సెటిల్ అయిపోవచ్చు. ఏదో కిరాణా షాపు లేదా ఏదైనా షాపు పెట్టుకొని మీరు హ్యాపీగా ఉండిపో, బయటికి వెళ్ళిపోయి ఏదైనా చేయండి అని చెప్పి తను మాట విని వచ్చేసాం. ఓకే, అండ్ ఇంట్లో మా ఫాదర్ కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ, ఆ విలువలు ఉంటాయన్నమాట. ఆ మిడిల్ క్లాస్, చాలా మిడిల్ క్లాస్ అనమాట. కాబట్టి ఈ సినిమా మొత్తం మిడిల్ క్లాస్ చుట్టూనే. అదే ఏ డైరెక్టర్ అయినా తన కథ రాసుకున్నాడంటే తనకున్న చుట్టుపక్కల
దాన్ని బట్టే Personality బట్టి ఇవన్నీ, సమాజాన్ని తను ఎలా చూస్తున్నాడు దాన్ని బట్టి రాసుకుంటాడు. కాబట్టి ఈ సినిమా అలా ఉంటుంది. అంటే ఎన్ని సినిమా ఈ కైండ్ ఆఫ్లోనే ఉంటుంది. అంటే ఎమోషన్ అండ్ కామెడీ ఉంటుంది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీరు రైటింగ్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే అంటే రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు డైరెక్షన్ చేయాలి అని అనిపించింది? ఫస్ట్ ఎవరో వచ్చి సినిమా చెప్పారు నాకు, ఇట్లా కథ చెప్పారు. చెప్పి దీనికి రైటర్స్ని వెతుకుతున్నామంటే ఎందుకు నేను రాసి ఇచ్చేస్తాను అని చెప్పాను. నేను రాసిన తర్వాత తనకు చాలా బాగా నచ్చింది. తను షూట్ చేసి సెట్కి వెళ్ళాను. నేను రాసింది ఒకలా ఉంటే తను షూట్ చేసినది ఒకలా ఉంది. అంటే నా ఊహ వేరే. లేదు, వేరే అండి, వేరే. ఇప్పుడు స్టార్టింగ్ 5 years బ్యాక్. ఓకే ఓకే. నా ఊహతో రాసింది వేరు, అక్కడ నేను చూస్తున్నది వేరు. అప్పుడు నాకు అర్థమయ్యి ఇది కరెక్ట్ కాదేమో అనుకుని నేను వదిలేసాను. దాని తర్వాత ఎవరో షార్ట్ ఫిల్మ్ చేద్దామన్నారు. షార్ట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది అన్నారు. సరే నేను అది ట్రై చేశాను. అది ఎప్పుడైతే దాసరి గారు చూసి తన అవార్డు ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, నా రైటింగ్కి డైరెక్షన్ తోడైతే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే. సో మీరే అప్పుడు డిసైడ్ అయ్యి రాసిన దానికి డైరెక్ట్ నేనే చేయాలి. అంటే నా ఊహలకి వేరే వాళ్ళ డైరెక్షన్ అది కంప్లీట్లీ మారిపోతుందండి. ఓకే. నేను ఊహించి రాయడం వేరు, వాళ్ళ ప్రజెంటేషన్ వేరు. కాబట్టి నా ఊహకు నేనే ప్రజెంటేషన్ చేయడం కరెక్ట్ అనిపించింది నాకు. ఓకే. అలా డైరెక్షన్.